35,000లో ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడకుండా కొనకండి. ఎందుకంటే ఈ లిస్ట్‌లో ఒకటి ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ అయితే ఉంది. టాప్ 5 ఫోన్స్ ఇన్ మార్చ్ 2026లో చూసుకుంటే మనకు అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి పోకో F6 5G. ఇది వచ్చేసరికి మనకి హై పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఎందుకంటే దీనిలో మనకి ప్రాసెసర్ అయితే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇది 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకి ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇది 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. మెయిన్ కెమెరా విషయానికి వస్తే మనకి ఇది 50 MP మెయిన్ సోనీ IMX882 OIS కెమెరాతో అయితే వస్తుంది. అలాగే మనకి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది దీనిలో. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్తో వస్తుంది. అయితే మనం దీనిలో చూసుకుంటే మనకి ఇది 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే మనకి ఇది ఇందులో వైఫై 6 కనెక్టివిటీ ఫీచర్ అయితే ఉంది. అలాగే మనకి ఇది NFC కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 29,000 అయితే ఉంది. బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది గేమింగ్ వచ్చేసరికి BGMI కాల్ ఆఫ్ డ్యూటీ 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus Nord CE 5G. ఇది వచ్చేసరికి మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే మనకి 6.77 ఇంచ్ 120Hz AMOLED LED డిస్ప్లేతో అయితే వస్తుంది. మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అయితే వస్తుంది. అలాగే మెయిన్ పార్ట్కి వస్తే మనకి ఇందులో కెమెరా వచ్చేసరికి 50 MP మెయిన్ సోనీ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS. అలాగే మనకి ఇది 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది ఇందులో. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 16 MP మెగాపిక్సెల్తో వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 7100 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మనకి ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా డిజైన్ చూసుకుంటే మనకి ఇది ప్లాస్టిక్ మేడ్ డిజైన్తో అయితే వస్తుంది. మనకి ఇది బేసిక్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ 25,000కి అయితే వస్తుంది. అలాగే మనకి ఇందులో మనం హెవీ గేమ్స్ అయితే ఎక్కువ వాడలేం, ఎందుకంటే ఫోన్ FPS అనేది డ్రాప్ అవ్వచ్చు. అలాగే మనకి ఇది 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మోటో H60 ఫ్యూజన్. ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచ్ 1.5K POLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అలాగే మనకి ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 90 వాట్ 120 to 144Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా మెయిన్ పార్ట్ కెమెరా విషయానికి వస్తే మనకి 50 MP సోనీ LY700C సెన్సార్తో వస్తుంది. అలాగే మనకి అల్ట్రా వైడ్ కెమెరా చూసుకుంటే 13 MP అల్ట్రా వైడ్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇది 32 మెగాపిక్సెల్తో వస్తుంది. మనకి ఇంకా బ్యాటరీ చూసుకుంటే ఇది 5000 mAh బ్యాటరీ విత్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఫొటోస్ అయితే ఇందులో మనకి బాగా క్లారిటీగా వస్తాయి. మనకి ప్రాసెసర్ వచ్చేసరికి స్మూత్ డైలీ పెర్ఫార్మెన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో హెవీ గేమ్స్ అయితే ఆడలేదు. BGM వచ్చేసరికి మనకి మ్యాక్స్ 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో మెయిన్లీ మనకి కెమెరా పెర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి దీనిలో ప్రైస్ వచ్చేసరికి 8GB 128GB స్టోరేజ్ వచ్చేసి 20,000 అయితే ఉంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Vivo T4 5G. ఇది వచ్చేసరికి మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 4తో అయితే వస్తుంది, జనరేషన్ 3తో అయితే వస్తుంది. అలాగే ఇంకా మన కెమెరా చూసుకుంటే మనకి ఇది 50 MP మెయిన్ సోనీ OIS కెమెరాతో వస్తుంది. అలాగే ఇందులో మనకి 2 MP సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరాకి వస్తే మనకి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఇందులో నైట్ ఫొటోస్, పోర్ట్రేట్ మోడ్ ఫొటోస్, రియల్ HDR ఫొటోస్ అయితే మనకి బాగా వస్తాయి. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇది 7300 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది ఇందులో 15 hours ఆఫ్ BGMI గేమింగ్ అయితే ఆడొచ్చు సింగిల్ ఛార్జ్లో. అలాగే ఈ ఫోన్ వచ్చేసరికి మనకి నార్మల్గా యూస్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది.
అలాగే ఇందులో మనకి మ్యాక్స్ వచ్చేసరికి 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది, లేదా 90 FPS వరకు వెళ్ళచ్చు. ఇంకా దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి బేసిక్ రేంజ్ 8GB 128GB స్టోరేజ్ వచ్చేసరికి 24,750 అయితే ఉంది. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 15 5G. ఈ రెడ్మీ నోట్ 15 5G వచ్చేసరికి మనకి 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకి ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసరికి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 3 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే మనకి ఇది కెమెరా చూసుకుంటే 108 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, అలాగే 8 MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మనకి ఇది 20 మెగాపిక్సెల్ వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇది బ్యాటరీ చూసుకుంటే 5520 mAh బ్యాటరీతో అయితే వస్తుంది, అలాగే 45W ఫ్లాష్ ఛార్జ్తో వస్తుంది. ఈ ఫోన్లో మనకి ఫొటోస్ అయితే న్యాచురల్గా బ్రైట్నెస్తో అలాగే మనకి గ్లోతో వస్తాయి. అలాగే మనకి ఇది గేమింగ్ వచ్చేసరికి 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది అయితే డైలీ పెర్ఫార్మెన్స్కి అయితే ఈ ఫోన్ అయితే బాగుంటుంది. ఇవి వచ్చేసి టాప్ 5 బెస్ట్ ఫోన్స్ ఇన్ 2026 మార్చ్. సో ఈ ఫోన్స్లో మీరు ఏ ఫోన్ కొనాలనుకుంటానో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతండి.